విజయవాడ సినిమాలకు అడ్డా. ఇక్కడ సినిమా రిలీజ్ అయితే ఆ వైబ్రేషన్ వేరేలా ఉంటుంది. అక్కడ సరైన సినిమా పడాలే గాని 365 రోజులు ఆడాల్సిందే. విజయవాడ సినిమా చరిత్రలో అన్నపూర్ణ థియేటర్ ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్. 5 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ థియేటర్ లో ఎన్నో చిత్రాలు 100 రోజుల నుండి 365 రోజులకు పైగా ఆడాయి. ఈ థియేటర్లో సినిమా పడిందంటే అది సూపర్ హిట్ అని ముద్ర పడింది. ముఖ్యంగా ప్రేమాభిషేకం ఈ సినిమా ఇక్కడ సృష్టించిన రికార్డు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 365 రోజులకు పైగా ఏకధాటిగా ఆడింది. సౌత్ ఇండియా సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇంకా బొబ్బిలి పులి, రంగూన్ రౌడీ, కటకటాల రుద్రయ్య, చంటి, భైరవ ద్వీపం, బొబ్బిలి రాజా, ప్రేమించుకుందాంరా, కలిసుందాంరా, నరసింహ నాయుడు, బొమ్మరిల్లు, అరుంధతి, దూకుడు, మిర్చి, లెజెండ్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలు ఇక్కడ 100 రోజులకు పైగా ప్రదర్శించబడ్డాయి. కాల ప్రవాహంలో మల్టీప్లెక్స్ కల్చర్ పెరగటం, థియేటర్ల నిర్వహణ భారమవ్వటం కారణంగా అన్నపూర్ణ శకుంతల థియేటర్ల ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు సినిమా పోస్టర్లతో, బ్యానర్లతో నిండిపోయిన గోడలు ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్లుగా మారుతున్నాయి లేదా పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. కానీ విజయవాడ సినీ ప్రేమికుల మనసులో మాత్రం అన్నపూర్ణ థియేటర్ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. మరి ఈ థియేటర్ లో మీరు చూసిన మీకు నచ్చిన సినిమా ఏది? అక్కడ మీకున్న జ్ఞాపకాలను కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి జ్ఞాపకాలు మరెన్నో మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.